Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ పెహల్గాం దాడి తర్వాత ఈ నేషనల్ న్యూస్ ఛానల్స్ అండ్ స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఛానల్స్ లోపల న్యూస్ వింటూ ఉంటే ఒక్కొక్కసారి హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ ఎనాలిసిస్ చేసే వాళ్ళు కానీ ఇంకా గంట సేపట్లో యుద్ధం మొదలవుతుంది, ఇంకా ఇప్పుడు ప్లాన్ చేశారు, మోడీ ఆ మీటింగ్ చేశాడు, ఈ మీటింగ్ చేశాడు అంటే వీళ్ళ ఛానల్స్ లోపల ఈ న్యూస్ వింటుంటే ఓన్లీ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునే విధంగా ఉన్నాయి తప్ప కానీ దేశం గురించి ఆలోచించిన విధంగా లేవు. పహల్గాంలో దాడి జరిగింది. ఉగ్రవాదులు కాల్పుల లోపల దాదాపుగా 27 మంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. అయితే పహల్గాం లోపల ఆర్మీ అవుట్పోస్టులు లేని చూసి ఉగ్రవాదులు రెక్కి నిర్వహించి పకడ్బందీగా వాళ్ళు దాడికి పాల్పడ్డారు. ఇది ఎట్లా ఉందంటే ఇజ్రాయిల్ పైన పలస్తీనా హమాస్ వాళ్ళు ఏ విధంగా అయితే దాడి చేస్తారో సేమ్ దానికి ఇది సారూప్యత అలాగే ఉంది. అయితే దాడి చేసిన ఉగ్రవాదులను ఇప్పటికి కూడా పట్టుకోలేదు మన ఆర్మీ. ఉగ్రవాదుల కోసము వేట మాత్రమే జరుగుతుంది. వాళ్ళ యొక్క ఇండ్లను గుర్తించి వాటిని పేల్చివేశారు. ఉగ్రవాదుల వేట జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఇప్పటిదాకా పహల్గాంలో జరిగినటువంటి దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఇప్పటికి కూడా పట్టుకోలేదు. అంటే దీన్ని బట్టి ఒకటి క్లారిటీగా ఏం అర్థమవుతుందంటే వీరికి స్థానికంగా ఉన్నటువంటి వారితో బట్టి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ దాడి చేసి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఒక జనసంద్రంలో వాళ్ళు కలిసిపోయారు. యాక్చువల్గా వాళ్ళు ఈ కలుగు లోపల ఎలుక ఏ విధంగా దాక్కుంటుందో అదేవిధంగా వాళ్ళు కశ్మీర్ లోపలనే ఉన్నారు. సాధారణ జనజీవన్ స్రవంతి లోపల కలిసి వాళ్ళు కశ్మీర్ లోపలే ఉన్నారు. దాడి చేసి చుట్టుముట్టు మొత్తం కొండలు గుట్టలు పర్వత ప్రాంతాల్లో ఉండి అంత తొందరగా దాడి చేసి వాళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి పారిపోయేటువంటి అవకాశం లేదు. ఫస్ట్ ఈ విషయాన్ని గమనించాలి. ఇంతమంది అనాలిసిస్టులు ఉన్నారు, ఇంతమంది ఆర్మీ తర్వాత యుద్ధ నిపుణులు ఉన్నారు, వీళ్ళందరూ ఈ విషయాన్ని పసిగట్టలేదా? వాళ్ళు స్టిల్ ఇంకా వాళ్ళు కాశ్మీర్ లోపలనే ఉన్నారు. వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా బలంగా వాళ్ళకి సపోర్ట్ ఉంది. అక్కడ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల లోపలనే వాళ్ళు షెల్టర్ సేఫ్గా ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆర్మీ వాళ్ళని పట్టుకోలేకపోయింది. ఊహా చిత్రాలు విడుదల చేసింది, వాటిని మొత్తం సర్క్యులర్ చేసినా సరే వాళ్ళు ఇంకా దొరకలేదు, ఇంకా దొరకరు కూడా. ఇంకా నాకు తెలిసి ఈ సర్చ్ చేసే కార్యక్రమం లోపల వేరే ఉగ్రవాదుల్ని దొరికి వాళ్ళతో ఎన్కౌంటర్ చేసి చంపేటువంటి ఆస్కారం ఉంది. అయితే ఆర్మీ ఇదే పని ఒక 3 months క్రితమే స్టార్ట్ చేస్తుంటే ఇంత పెద్ద దాడి అనేది జరిగే విధంగా ఉండేది కాదు. ఎప్పటికీ కాశ్మీర్ లోపల అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వచ్చేది సమ్మర్ పీక్స్. ఇక్కడ పర్యాటకుల సందర్శన ఎండాకాలం లోపల ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్మీ ముందుగానే అక్కడ పోస్టులు ప్రారంభించుంటే ఇట్లాంటి దుర్ఘటన జరిగేది కాదేమో అనే ఒక అభిప్రాయం ఈ న్యూస్ ఎనాలిసిస్లు. ఇంకోటి, యుద్ధము జరగబోతుంది, యుద్ధము జరుగుతుంది అనేటువంటి ప్రతి వార్త నేషనల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా నుంచి స్థానికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా అన్నిట్ల లోపల యుద్ధము జరగాలనే కోరుకుంటారు చాలామంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంటు యుద్ధం చేసేటువంటి సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు యుద్ధానికి బదులుగా గొరిల్లా వార్ఫేర్ని చేయాలి. పాకిస్తాన్ పైన డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళపైన 5 రకాలుగా ఆంక్షలు విధించి ఔషధాలు ఎక్స్పోర్ట్ నిలిపివేసాము, అదేవిధంగా సింధు జలాలను ఆపివేశాము, పాకిస్తాన్ వాళ్ళని ఏరివేశాము, ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి తాత్కాలిక వీసా ద్వారా వచ్చిన వాళ్ళందరినీ పంపించడం జరుగుతుంది కదా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇట్లాంటివి చేసుకుంటూనే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్నటువంటి బార్డర్ పైన ఉన్నటువంటి పోస్టుల పైన ఆకస్మికంగా గొరిల్లా వార్ఫేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధము పాకిస్తాన్ పైన డైరెక్ట్గా చేయడం ద్వారా ప్రపంచంలో ఒకటినే 5వ జీడిపి వ్యవస్థ ఉన్నటువంటి యొక్క ఇండియా అనేది ఈ జీడిపి వ్యవస్థ లోపల మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది నేను కోరుకుంటలేదు, పక్కన ఉన్న చైనా, ఇటు అమెరికా, యూరప్ దేశాలు కోరుకుంటున్నాయి పరోక్షంగా. ఎందుకంటే 1970 యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది అమెరికానే. కాబట్టి ఎప్పుడు కూడా అమెరికాని నమ్మదు. ఉస్కో అని ముందుకు ప్రోత్సహించి వెనుక నుంచి ఆయుధాలు అమ్ముకునేటువంటి కార్యక్రమం చేసేది అమెరికా. అమెరికాని ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయదు ఇండియా. ఇజ్రాయెల్, రష్యా అంటే ఓకే సపోర్ట్ చేస్తున్నారంటే ఓకే. ప్రజెంట్ ఇప్పుడు 2023 లోపల టర్కీ లోపల భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ గ్లోబ్ మాస్టర్ C-17 ఇండియా నుంచి ఆహార పదార్థాలు, ఔషధాలు, టెంట్లు తీసుకొని టర్కీ ఇస్తాంబుల్ లోపల ల్యాండ్ అయ్యి ఆపరేషన్ లాంచ్ చేసి వాళ్ళకి అక్కడ అందరికీ సహాయం చేసింది భారత్. ఆ సహాయాన్ని మర్చి పాకిస్తాన్ ఇప్పుడు టర్కీ బైరాక్టర్ టీవీ డ్రోన్స్ని, ఆయుధాలని, విమానాలని, యుద్ధ విమానాలని ఇప్పుడు
పాకిస్తాన్కి ఇస్తుంది. అయితే పాముకు పాలు పోసినది కాటేసినటువంటి నానుడి ఇప్పుడు అది నిజంగా జరిగింది కదా. కాబట్టి మతం ఒకటి, ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. అయితే ఇండియా ఇప్పుడు ఏం చేయాలంటే అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క శత్రువులని ఫస్ట్ వీళ్ళపైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే చైనా వాళ్ళకి ఓపెన్గా సపోర్ట్ చేసింది, జలాంతర్గాములు, యుద్ధ వాహక నౌకలు, తర్వాత PL-15 అని చెప్పేసి యుద్ధ విమానాలకు అమర్చబడి J-17Cలో అమర్చబడేటువంటి 200 కిలోమీటర్ల రేంజ్లో కూడా ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినా కూర్చేసేటువంటి PL-15 మిసైల్స్ని పాకిస్తాన్కి ఎయిర్ ఫోర్స్కి ఇచ్చింది చైనా. అంటే ప్రత్యక్షంగా చైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వెనుక నుంచి ఇరాన్ కూడా క్యామిగా డ్రోన్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే మతపరంగా చూసుకుంటే ఈ రెండు ముస్లిం దేశాలు కాబట్టి లోపల బహిరంగంగా కాకుండా లోపల ఇరాన్ కూడా, టర్కీ, ఇరాన్, చైనా ఇవి పాకిస్తాన్కు సహాయం చేసే ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒకవేళ యుద్ధం మొదలైతే మనకు టూ ఫ్రంట్ వార్ ఇండియా చేయలేదు. యుద్ధంలో ఓడిపోయేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుకంటే చైనా ఆర్థిక పరంగా, సైనిక పరంగా మనకంటే కూడా పై స్థాయిలో ఉంది చైనా. కాబట్టి ఇటు చైనాతో ఇటు పాకిస్తాన్తో ఏకాలంలో యుద్ధం చేయడం కుదరదు. అదేవిధంగా పక్కన మన బల్లెంలాగా రీసెంట్గా బంగ్లాదేశ్ కూడా ఈ చైనా పాకిస్తాన్కు సహకరించింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితుల లోపల యుద్ధము చేయకుండా గొరిల్లా వార్ఫేర్తోని అంతర్గతంగా ఉన్న శత్రువుల పైన పోరాడమే ఇండియా చేస్తుంది. ఇప్పుడు ఎట్లయితే శత్రువులు ఏరివేస్తుందో అదే కంటిన్యూ చేసుకుంటూ బార్డర్లో పాకిస్తాన్ యొక్క పోస్టులను నాశనం చేసుకుంటూ, ఉగ్రవాదులను ఏరివేసుకుంటూ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల పైన ఇంటెగ్రిల్చి రచ్చగలవనటువంటి నాడుని సార్థకం చేసుకుంటూ లోపల ఉన్నటువంటి యొక్క శత్రువుల్ని స్లీపర్సన్స్ కానివ్వండి, ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క వేర్పాటువాదులు, కశ్మీర్ వేర్పాటువాదుల పైన, ఇప్పుడు మన ఇండియాలో కూడా దేశభక్తులు ఎక్కువ, ఆ దేశభక్తుల పైన, ఈ సెక్యులర్ సూడోవాదుల పైన, ఇట్లాంటి వారిపైన ఫస్ట్ ఇదంతా క్లియర్ చేసినాక టైం చూసి, ఇప్పుడు యుద్ధం చేయడానికి టైం కాదు ఇది, టైం చూసి పాకిస్తాన్ పైన దెబ్బ కొట్టడం, ఆర్థిక మూలాలపైన, విదేశాంగ వ్యవహారాలతో పాటు ఇతర దేశాలను సమీకరించుకుంటూ పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు ఉన్నటువంటి లోపల యుద్ధం చేయడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంది. ప్రతి భారతీయుని యొక్క గుండెలు రగిలిపోతున్నాయి యుద్ధం చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్లో యుద్ధం చేయకపోవడమే ఉత్తమ. యుద్ధం చేయకుండా శివాజీ ఏ విధంగా అయితే గొర్రెల యుద్ధము చేసి శత్రువుల వెన్నులో వణుకు పుట్టించాడు, అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ని కూడా మనం దొంగదెబ్బ కొట్టాలి. అక్కడ బలూచ్ ఆర్మీకి సపోర్ట్ చేస్తే చాలు, మనం ఏం చేసిన అవసరం లేదు. ఆ నీళ్ళు ఆపేసాం కదా, అక్కడ పంటలకు వాళ్ళకి తాగునీటికి ఇబ్బంది అవుతుంది, ఔషధాలు నిలిపేసాం కదా. బలూచ్ ఆర్మీకి, ఖైబర్ పఖ్తూన్ కానీ ఈ తెహరీకి తాలిబాన్ వాళ్ళకి మనం ఆర్థికంగా సపోర్ట్, ఆయుధాలు సపోర్ట్ చేసి ఏ విధంగా అయితే పాకిస్తాను మనకి ఉగ్రవాదుల ద్వారా వెన్నుపోటు పొడుస్తారు, మనం కూడా అదే విధంగా అదే దారిలో పయనిస్తూ పాకిస్తాన్కు వెన్నుపోటు పొడిచి ఒక్క బాంబు మనం వేయకుండా పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు. ఈ విషయాన్ని ఎనాలిసిస్టులు కానీ ఈ యొక్క రాజకీయవేత్తలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇట్లాంటి విషయాన్ని ఆలోచన చేసి ఈ మన గవర్నమెంట్కు తెలియజేయాలి. పాకిస్తాన్ ఏ విధంగా అయితే వెన్నుపోటు ద్వారా మనని దొంగదెబ్బ తీస్తుందో అదేవిధంగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్, తెహరీకి తాలిబాన్ల ద్వారా మనము ఈ డ్యూరన్ లేక దగ్గర ఉన్నటువంటి ఒక తాలిబాన్ అట్లాంటి వాళ్ళకి మనం డబ్బు, ఆయుధాలు ఇవన్నీ ఇచ్చి పాకిస్తాన్ని చేయడం మంచిదని చెప్పేసి అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలి. ఇట్లాంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గెరిల్లా వార్ఫేర్ ద్వారా పాకిస్తాన్ని దెబ్బకొట్టడమే మంచిది. కానీ డైరెక్ట్గా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే టూ ఫ్రంట్ వార్ వస్తుంది. టూ ఫ్రంట్ వార్ లోపల ఇండియా విజయం సాధించలేదు. ఎందుకంటే వాస్తవిక విషయాలే మనం మాట్లాడుకోవాలి కదా. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.